ఒకసారి అమెరికాలో ఒక ఆయన బాబూజీని నేనెలా గురువును కాగలను అని అడిగాడు. దానికి బాబూజీ, ముందు శిష్యుడవయ్యాక వచ్చి ఆ మాట అడుగు అన్నారు. శిష్యుడు కావటం అంటే 2-3 సిట్టింగ్స్ తీసుకుని బ్యాడ్జి పెట్టుకుని శిష్యుడనయ్యాను అనుకోవటం కాదు. మనస్ఫూర్తిగా వారి మాట అంగీకరించి వారి ప్రతి మాట వేదవాక్కుగా స్వీకరిస్తేనే శిష్యుడు అని అర్థం. బాబూజీ ఏనాడు సాధన చేసేవాడు, చక్కగా నిర్మలీకరణ చేసుకునేవాడు నా శిష్యుడు అని చెప్పలేదు. వారి మాటలను శిరసావహించి వారి ఆజ్ఞను పాలించినవాడే తన నిజమైన శిష్యుడని బాబూజీ గర్వంగా, ఆనందంగా చెప్పుకునేవారు.